ఈ వీడియోలో మీకు స్వప్నేశ్వరి మంత్ర సాధన గురించి తెలియజేస్తానమాట. అంటే ఈ యొక్క స్వప్నేశ్వరి మంత్ర సాధన అంటే ఏమిటంటే, ఈ యొక్క మీరు మీ మీ ప్రశ్నకు సమాధానం ఏదైతే కావాలో, మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో, లేకపోతే దేని గురించైనా సరే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు, ఆ యొక్క మీ మనసులో కోరికను ఒక పేపర్ మీద రాసి, దాన్ని మీరు సాయంత్రం పూట నిద్రపోయే సమయంలో మీ తల కింద పెట్టుకొని నిద్రపోయినట్లయితే, స్వప్నంలో ఆ యొక్క ప్రశ్నకు ఆ యొక్క స్వప్నేశ్వరి వచ్చి మీకు సమాధానం చెప్పడం అనేది జరిగిద్దన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక స్వప్నేశ్వరి దేవి యొక్క మంత్ర సాధన గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క మంత్ర సాధన అనేది మనం పూర్తిగా తెలియజేసుకునే ముందు, ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది 10 మందికి వెళ్ళటం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సాధన గురించి మీకు పూర్తిగా తెలుసుకున్న తర్వాత సాధన అనేది చేయగలరన్నమాట. ఎవరైతే ఇటువంటి వీడియోల మీద ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు వీడియో అనేది స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదు నేను మంత్ర సాధన చేసుకోగలను అనుకున్న వాళ్ళు వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అన్నమాట. అయితే ప్రతి ఒక్క మనిషి జీవితంలో అనేక రకాలైన సమస్యలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఆ సమస్యలకు ఒక్కోసారి సమాధానం అనేది దొరకదన్నమాట. ఎందుకు దొరకదంటే, అది మనకి కనపడేదైతే మనం దానికి సమాధానం చెప్పగలం, కనపడడం దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి వాటికి సమాధానం అనేది మన దగ్గర ఉండదన్నమాట. అప్పుడు మనం ఆ యొక్క ఆ యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏం జరిగిద్దో ఏం జరగదని మనం అనేక రకాలైన ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి ప్రక్రియలో ఆ సమాధానం కోసం మనం ముందుగానే భూత భవిష్య వర్తమానం లాంటి ప్రశ్నలు మనకు తెలుసుకోవాలని ఉండిద్ది. కాబట్టి మనం ఒక పేపర్ మీద మీ యొక్క మనసులో కోరిక అనేది రాసేసి, మీరు నిద్రపోయే సమయాన దాని మీద తల కింద పెట్టుకొని నిద్రపోయినట్లయితే స్వప్నేశ్వరదేవి మీకు స్వప్నంలో కనపడి దానికి సమాధానం అనేది చెప్పడం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క మంత్ర సాధననే నియమ నిబంధనలు అనేవి ఏమిటి అనే దాని గురించి తెలియజేసుకునే ముందు, ఈ యొక్క సాధన వచ్చేసి 21 రోజులు ఉండిద్ది అన్నమాట. ఈ 21 రోజులు ఈ యొక్క మంత్రం వచ్చేసి మీరు రోజుకు వచ్చేసి 108 సార్లు చొప్పున 21 రోజులు కంటిన్యూగా మీరు ఈ యొక్క సాధన అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మంత్రం అనేది మీకు సిద్ధించింది అన్నమాట. ఆ సిద్ధించిన తర్వాత అప్పుడు మీరు మీ యొక్క ప్రతి ఒక్క ప్రశ్నకి, అంటే భూత భవిష్య వర్తమానాలు మనం తెలుసుకోవాలనుకుంటుంటాం కదా, అటువంటి ప్రశ్నలకి మీరు ఆ సమాధానం కోసం మీరు ఒకే కోరిక రాయాలన్నమాట. అంటే అన్ని కోరికలు రాకుండా మీ మనసులో ఏదైతే దాని గురించి ఆలోచన చేస్తామో ఆ యొక్క కోరికను పేపర్ మీద రాసేసి మీరు దాన్ని మీ పూజా మందిరంలో పెట్టేసి ఈ యొక్క స్వప్నేశ్వరి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసి, అంటే 108 సార్లు చదివేసి దాన్ని మీరు నిద్రపోయే సమయాన మీ దిండి కింద పెట్టుకుని నిద్రపోయినట్లయితే ఆ యొక్క సమాధానం అనేది మీకు దొరకడం అనేది జరిగింది. అటువంటి స్వప్నేశ్వరి సాధన అనేది మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాధన వచ్చేసి సోమవారం రోజున మీరు ప్రారంభం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క సాధన అనేది మీరు ఏ విధంగా చేయాలంటే, మీరు మీ ముఖం అనేది, ఈ యొక్క సాధనకి మీ ముఖం అనేది ఉత్తరం వైపు ఉండాలి. మీరు వేసుకునే వస్త్రాలు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. తెల్లని వస్త్రాలు ధరించి ఈ యొక్క సాధన చేసుకోవాలి. మీకు రుద్రాక్ష మాల కానీ, లేకపోతే మీ దగ్గర ఏ మాల ఉంటే ఆ మాల తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు చొప్పున మీరు ప్రతిరోజు, అంటే ఈరోజు 108 సార్లు జపం చేశారు, మళ్ళీ మరుసటి రోజున ఈ విధంగా 108 సార్లు జపం చేస్తారన్నమాట. ఈ విధంగా కంటిన్యూగా మీరు 21 రోజుల యొక్క మంత్ర సాధన అనేది ఆపకుండా చేయాలి. చేసిన తర్వాత ఈ యొక్క మంత్రానికి అనేది శక్తి అనేది ప్రాప్తించింది అన్నమాట. అప్పుడు మీరు ఈ యొక్క సాధన అనేది అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశ్న అనేది మీరు అడగటం అనేది జరిగింది. మీకు ఏ ప్రశ్న అయినా సరే ఒక పేపర్ మీద రాసేసి మీ తల కింద పెట్టుకున్నట్లయితే మీకు స్వప్నంలోనే దీనికి సమాధానం అనేది, జవాబు అనేది మీకు దొరకటం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక మంత్ర సాధన అనేది ఈరోజు మీకు నేను తీసుకొని రావటం అనేది జరిగింది. అయితే నేను మంత్రం వచ్చేసి నీకు వీడియో మీద ఇస్తాను. ఈ యొక్క మంత్రాన్ని మీరు అఘోరి తాంత్రిక రూపంలో ఉండే మంత్రాలు కాబట్టి వీటిని మీ హిందీలో బట్టి మీకు తెలుగులో ఇస్తాను. మీరు ఈ యొక్క మంత్ర సాధన అనేది చక్కగా ఎవరైతే చేయాలనుకున్నా వాళ్ళు చేయండి. అయితే ఈ యొక్క సాధనకి నియమాలు చెప్పా కదా, అంటే ఈ యొక్క సాధనలో మీరు ఎటువంటి మందు మాంసాలు ఇటువంటి ఏమీ లేకుండా మీరు దీన్ని పాటించడం వల్ల ఆ యొక్క మంత్రానికి అనేది శక్తి అనేది ప్రాప్తించింది. అందువలన అన్నిటికీ దూరంగా ఉండటం వల్ల మీకు మంత్రం అనేది తొందరగా ప్రాప్తించడం అనేది జరిగింది అన్నమాట. ఇటువంటి రక్షణ కవచ మంత్రం కానీ, దేహ కవచ మంత్రం కానీ, లేకపోతే ఆచరణ కవచ మంత్రం కానీ అవసరం లేవు అన్నమాట. మీరు మామూలుగా ఈ యొక్క మంత్రం అనేది మీరు జపం చేసుకోవచ్చు అన్నమాట.
అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే ఏం చేసినా సరే ఒక నమ్మకంతో చేయండి. రిజల్ట్ అనేది మీకు 100% పొందుతారు. ఎందుకంటే మనకు తెలియని దాని గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క కోరిక సమాధానం అనేది ఈ యొక్క స్వప్నేశ్వర దేవి మీకు కలలో మీకు చెప్పటం అనేది జరిగిద్దన్నమాట.